టికెట్ల విషయంలో తెలంగాణలో టికెట్లు కట్ చేయడం విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ 50-100 టికెట్లు కట్ చేయాలనే విధానం చిన్న సినిమాల నిర్మాతలకు చాలా ఇబ్బందికరమైన విషయం అవుతుంది. అంటే చిన్న సినిమాలకి కంపల్సరీ మీరు ఇన్ని టికెట్లు కట్ చేసుకుంటేనే మీకు షో ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పే విధానం కరెక్ట్ కాదనేది ఈయన అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది వాళ్ళు డైలాగులుగా మాట్లాడేటప్పుడు ఎగ్జిబిటర్లో 2008 నుంచి అడుగుతున్నాం, అప్పట్లో ఆక్యుపెన్సీ పర్సంటేజ్ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అమలు పరచటం లేదు అని ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్నారు. కానీ 2008 నుంచి సంవత్సరానికి ఒక 250 సినిమాలు రిలీజ్ అయితే 220 సినిమాలు పైగా పర్సంటేజే కావాలని చెప్పి అడుగుతున్నా కూడా పర్సంటేజ్ లేకపోగా కొన్ని మెయిన్ థియేటర్స్లో మీరు రెంట్ అడ్వాన్సులు కట్టండి అని చెప్పి రెంటల్లో ఆడుతుంది, థియేటర్లో ఆడుతున్నారు, కానీ వాళ్ళే పర్సంటేజ్ అమలు చేయటం లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే ఒక 20-30 పెద్ద సినిమాలకి పర్సంటేజ్ కోసమే మాట్లాడుతున్నారు, కానీ చిన్న సినిమాలకి ఎప్పుడు వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో విధిగా పర్సంటేజ్ సిస్టమే నడపాలి. ప్లస్ ఇలా దొడ్డిదారిని కూడా రెంట్ అడ్వాన్సులు తీసుకుంటా దొడ్డిదారిని ఇలా వేసే విధానం కాకుండా చెయ్యాలి అనేది ఒకటి క్లియర్. ఇక ఇది కాకుండా ఇదివరకు గతంలో ఏంటంటే థియేటర్లో సినిమాలు ఆడేటప్పుడు ఎప్పుడు కూడా బాల్కనీ 15-20% ఆక్యుపెన్సీ ఉండేది. ఒక 20% 15-20% నేల ఆక్యుపెన్సీ ఉండేది. బెంచీ కుర్చీ ఆక్యుపెన్సీ 60-65% ఉండేది. ఇవాళ 98% బాల్కనీ ఆక్యుపెన్సీ ఉండి కేవలం 2% నేల ఆక్యుపెన్సీ ఉండటం మూలంగా అసలు బెంచీ కుర్చీల మూలంగానే కొన్ని వందల రోజులు పెద్ద పెద్ద సినిమాలు, మన లేడీస్ సినిమాలు ఇవన్నీ కూడా ఆడేవి. ఇవాళ మధ్యతరగతి ప్రేక్షకుల్ని, చిన్న ప్రేక్షకుల్ని, ఫ్యామిలీస్ని థియేటర్లకు రానివ్వకుండా చేయటం జరిగింది. ఇదే కాకుండా ఆ రోజున అడిగిన 11 పాయింట్లో కొంచెం క్యాంటీన్లో సేల్స్ కూడా అబ్నార్మల్ రేట్స్ ఉంది. ఆ రేట్స్ మూలంగా ఇబ్బంది జరుగుతుంది. ఆ రేట్స్ కూడా రీజనబుల్ చేయాలి అని అనుకున్నారు. సరే, అది మీరు ఒకసారి చెప్పండి, చెప్తే చేస్తామన్నారు. కొంచెం అది కూడా కనుమరుగైంది. ఇప్పుడు అది కూడా అమలుపరచమని చెప్పి నట్టుకుమార్ గారు కోరుతున్నారు. అంతే కదా సార్? ఇంతే కదా మీరు? ఓకే, రైట్. ఒకటండి, ఇప్పుడు ప్రసన్న గారు అన్నీ చెప్పారు. మనం ఏమంటే ఇది 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఈ 20 సంవత్సరాల నుంచి అడిగేది మనం 2:30 షో ఎందుకు అడుగుతున్నాం అంటే, ఒకవేళ 2:30 షో ఆడుతుంది అనుకోండి, అది సక్సెస్ అయితే మనం 4 షోలకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఒక్క షో కూడా వాళ్ళు ఇవ్వట్లేదు మనకి. ఏది మనకి టికెట్లు 100 టికెట్లు కట్ చేయాలంటారు, లేదనుకుంటే వాళ్ళు 30 టికెట్స్ ఉంటేనే కానీ సినిమా అయినా అంటారు. ఇవన్నీ వారానికి 10 సినిమాలు పడుతున్న కష్టాలు, ప్రతి నిర్మాత పడుతున్న కష్టాలు ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎంతసేపు మనల్ని బూచుని చూపించి గవర్నమెంట్కి కానీ అన్నింటిలో చూపించి ఇప్పుడు అడుగుతున్నవన్నీ మేము అడుగుతూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీలో ప్రసన్న గారు ఉన్నారు. ఓకే, అందరూ సబ్ కమిటీలో నన్ను కూడా ఉండమంటే కూడా